పేరా పక్క వాళ్ళతో ఏమని? అపార్థము. గట్టిగా చెప్పాలి, ఆ మాట బలమైంది అది. రైట్, ఇది మన వాక్యాంశంలోనికి వద్దాం. అపార్థం అంటే ఏంటి? అర్థం చేసుకోకపోవడం. ఒక మనిషి మంచి అర్థం కాకపోతే ఏమవుద్ది? చెడు అర్థం అవుద్ది. అర్థం కాకపోతే అపార్థం అవుద్ది. అమ్మ తెలుగులో చెప్తున్నా, మంచిగా చెప్తున్నా. అర్థం కాకపోతే అపార్థం అవుతుంది. హల్లెలూయా. ఎవరిని ఏం చేయొద్దు? అపార్థం చేసుకోవద్దు. ఎవరిని కూడా ఏం చేయొద్దు? మళ్ళీ చెప్పండి, ఏం చేయొద్దు? ఎవరిని అపార్థం చేసుకోవద్దు. హల్లెలూయా. ఎవరిని నువ్వు అపార్థం చేసుకోకుంటుంటావో నిశ్చయముగా దేవుడు నిన్ను దీవిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. రాసిపెట్టుకో, గుర్తుపెట్టుకో. అయ్యా, ఈ మాట ఎందుకు చెప్తున్నానండి, నువ్వు ఎవరిని అపార్థం చేసుకోవద్దు. ఎవరి గురించి ఏం చేసుకోవద్దు? చెడుగా మాట్లాడుకోవద్దు. ఆలోచన కూడా రావద్దు. ఎప్పుడైతే అలాగుంటావో దేవుడు నీ పక్షాన ఉంటాడు. దేవుడు నీకు న్యాయం చేస్తాడు. దేవుడు నిన్ను నిలబెడతాడు. దేవుడు నిన్ను వాడుకుంటాడు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడు నిన్ను గొప్ప చేస్తాడు. హల్లెలూయా. అందుకోసమే బైబిల్ చెప్తుంది, అపార్థము చాలా భయంకరమైందటండి. అపార్థం ఎలాంటిది? భయంకరమైంది. అపార్థం వలన ఎన్నో సమస్యలు వస్తాయట. అపార్థము వలన ఎన్నో బంధాలు తెగిపోతున్నాయి లోకంలో. దేనివల్ల? అర్థం చేసుకోకపోవడం వలన. దానికి ఆపోజిట్ వర్డే అపార్థము. అర్థం కాకపోతే అయ్యేదేంటి? అపార్థం. ఇంకొకటి ఏం లే. అర్థం కాలేదా? ఒక వ్యక్తి, నేను ఒక పాస్టర్, నేను అర్థం కాలేదా, నేను నీకేమవుతాను? అపార్థం అవుతాను. ఏమయ్య గారు ఊరికే ప్రతివారం తిట్టుడే, ఆదివారం కోపం, ఇంతనన్నా నవ్వు ఉండదు అనుకుంటే వాళ్ళు ఉంటారు. మంచిది, దేవునికి స్తోత్రం. వాళ్ళు కూడా నా బిడ్డలే. తిట్టేటోళ్ళు కూడా ఎవరు? బైబిల్ అంటుంది, మరణము నొందించువాడను నేనే, బ్రతికించువాడను. హల్లెలూయా. చంపేటోడు ఆయనేనట, సాదిటోడు ఆయనే, బతికించేటోడు ఆయన. ఇంకా గాయము చేయువాడను నేనే. ఎప్పుడన్నా కనపడ్డాయి మాటలు మీకు? ఎందుకు ఇవి దేవుడు రెండు దగ్గర పెట్టుకున్నాడంటే, చెప్పితే ఇంటేనేమో ఇట్లా, వినకపోతేనేమో అట్లా. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైతే ఇట్లా, అర్థం కాకపోతే అట్లా. అదే చెప్తున్నా. అందుకోసమే అపార్థము వలన గొడవలు అవుతాయి. అపార్థము వలన అనేకులు విడిపోతున్నారు. అపార్థము వలన బంధాలు తెగిపోతున్నాయి. అపార్థము వలన ప్రేమలు లేకుండా పోతున్నాయి. ఇంకేమంటున్నాయంటే, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉన్నది ఉన్నట్లు మాట్లాడితేనట అపార్థం చేసుకుంటారటండి. ఏంటట మెయిన్గా? ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే. ఇక్కడ ఎంతమందికి ఇష్టం ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే? ఎవరు ఒప్పుకోరు. ఎంతైనా అంటే ఏందన్నట్టు? అట్లా అనకపోతే మంచిగుండు. ఎంతైనా, ఎట్లయినా అంటే చేసే తప్పును హెచ్చరించే వాళ్ళు ఏ కుటుంబంలో ఉంటారో ఆ కుటుంబం బాగుపడుతుందటండి. అర్థమవుతుందా? అర్థమైందా? అర్థమన్నా కావాలా, అపార్థమన్నా కావాలా, వ్యర్థమన్నా కావాలా? మూడు. హల్లెలూయా. అర్థమైతేనేమో బాగుపడతాం, అపార్థమైతేనేమో దూరం అవుతాం, ఇంకా వ్యర్థమైతే చెడిపోతాం. ఇంతకు మించి ఇంకేం లేదు ఇక. హల్లెలూయా, హల్లెలూయా. ఇలా అయ్యగారు ఏం చెప్పిండంటే మూడు చెప్పాలి. అర్థము, అంతే కదా. లాస్ట్ స్టేజ్ ఏంటిది? వ్యర్థమైపోవడం. ఇంకోటి ఏం లేదు ఇక. అర్థమైతేనేమో బాగుపడదాం, అపార్థమైతేనేమో దూరం అవుతాం, వ్యర్థమైపోతే అంతే ఇక. ఏ జీవితం లేదు. ఏ తాడో, ఏ గొయ్యో, ఏ నూతో చూసుకోవాల్సిందే. హల్లెలూయా, హల్లెలూయా. అందుకోసమే బైబిల్ చెప్పింది, ఉన్నదున్నట్లుగా మాట్లాడినప్పుడు అది అపార్థం కిందకి తీసుకుంటారట. అపార్థం కిందకి తీసుకుంటారు. కానీ ఎప్పుడైతే నీతో ఎవరైనా ఉన్నదున్నట్లు మాట్లాడారంటే, నేను చెప్తున్నాను,
వాళ్ళు నిన్ను ప్రేమించేవారు, నీ మేలు కోరేవారు, నీ క్షేమాన్ని చూడాలనుకునేవారు, నీవు మంచి మార్గంలో నడవాలనుకునేవారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఉన్నట్లు మాట్లాడేవాళ్ళు అంటే ఏం కోరుతున్నారు వాళ్ళు? నీ మేలు కోరుతున్నారు, నీ క్షేమాన్ని కోరుతున్నారని అర్థం. కనుక ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా అపార్థాలు ఎప్పుడు జరుగుతాయంటే మాట్లాడింది సరిగ్గా విననప్పుడు, మాట్లాడింది సరిగా వినిపించుకోకపోతే అపార్థమవుద్ది. ఇంకా చెప్పిన విషయాలను వేరే విధంగా ఊహించుకొని ఎవరన్నా ఏదన్నా చెప్పిందనుకో, నా గురించి ఇట్లా అన్నావంటే నువ్వేమనుకుంటున్నావు అన్నట్టు, నా గురించి అంటే వేరే విధంగా చెప్పిన విషయాన్ని వేరే విధంగా ఊహించుకొని అపార్థం చేసుకొని ఈ విధంగా నా గురించి ఇట్లా మాట్లాడుతున్నారే అని తిరిగి వాళ్ళతో లొల్లి పెట్టుకోవడం, వాళ్ళతో గొడవలకు దిగడం. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే బైబిల్లో అలాంటి సంఘటన ఒకటి జరిగింది. అది మీ ముందు ఇది నన్ను జ్ఞాపకం చేస్తాను. అపార్థాల వలన ఎంతో నష్టం జరుగుద్ది. అపార్థముల వలన ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా నెమ్మది లేకుండా పోతుందట. ఏముండదు అపార్థం వల్ల. వాళ్ళేమో అనుకుంటారు నీ గురించి, వాళ్ళు అక్కడ మాట్లాడింది అన్నారు అనుకో, పుసుక్కునే వాళ్ళన్నా చెప్పరు పూర్తిగా, ఏమైతేంది కానీ వాళ్ళు నీ గురించే చాలా అన్నారు మరిగా అనుకుంటూ పోయింది అనుకో. ఆమె ఏమైనా నిద్ర పడుతుందా అంటే ఇక అదే ఆలోచన. ఎందుకు ఈ నెమ్మది ఉండదు. అపార్థం, ఒక మాటను అర్థం చేసుకోకపోతే ఎందుకు నా గురించి మాట్లాడారంటే అయ్యో మంచి కూడా మాట్లాడవచ్చు కదా అనుకోవచ్చుగా. ఎవరన్నా నీ గురించి అయ్యగారు మాట్లాడింది అన్నారు అనుకో, అయ్యగారి దగ్గరికి వచ్చి తెలుసుకునేదాకా నిద్ర పట్టదు. ఎందుకు? అయ్యో అయ్యగారు నా గురించే మంచి అనుకోవచ్చుగా. అనుకుంటారా ఎవరన్నా? ఒకవేళ అత్త గురించి కోడలే గిట్లా అన్నది అనుకో, అయితే చెప్పుకొని ఏమన్నదో అంత దేవుడే చూసుకుంటాడు. ఎట్లవ్వా? ఏమన్నదో ఏదో తెలియదా? ఏమంట బాబా చెప్పేది ఎట్లున్నది కదా, అంత దేవుడు చూసుకుంటాడు. నేనేం అన్యం పుణ్యం ఎరగందాన్ని అంతా. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే చెప్తున్నా, అపార్థం ఎంత భయంకరమైందో చూడండి. నేను జ్ఞాపకం చేస్తాను. ఇది నా బైబుల్లో అలాంటివి సంఘటన కూడా జరిగింది. కొంతమంది ప్రతి మాట అపార్థమే. కోడలు ఏం చెప్పినా అత్తకేటిదవ్వా అపార్థమే. అత్తకు కోడలు ఏం చెప్పినా, భర్తకు భార్య ఏం చెప్పినా కొన్ని కుటుంబాల్లో నువ్వు నా గురించి ఎప్పుడు ఆలోచించేపటికే నేను ఎన్నడా ఎరికేనా నేను నీకు? నాకు తెచ్చేది ఎరికేనా నీకు? హల్లెలూయా. అపార్థాలు. ఎందుకు ఈ మాటను చెప్తున్నా అంటే ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినం దేవుని వాక్యం చెప్తున్నది. మొదటి సమూయేలు గ్రంథం 21వ అధ్యాయం 4వ వచనం చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథం 21వ అధ్యాయం 4వ వచనంలో యాజకుడు సాధారణమైన ఏం జరిగిందంటే చెప్తాను వినండి. ఒకనాడు దావీదు నోబులో ఉన్నాడు. నోబు అనే ప్రాంతం, అది దేశం, అది లేదా ఒక పట్టణం కావచ్చు, ఒక గ్రామం కావచ్చు. ఈ నోబు అనే ప్రాంతంలో దావీదు ఉన్నప్పుడు దావీదు సౌలు చంపుతున్నాడని పారిపోతున్నాడట. భక్తుడైన దావీదు సౌలు నుండి తప్పించుకొని పోతున్న సందర్భంలో వెళ్తున్నాడు. ఏమని? సౌలు చంపడానికి దావీదును వెంబడిస్తున్నాడు. ఎందుకు సౌలును దావీదును చంపుతున్నాడంటే అదంతా చెప్పాలంటే మళ్ళీ గంట ప్రసంగం అవుద్ది. నీకు తెలుసో తెలియదు. సౌలు ఎవరమ్మా? మొదటి రాజు. ఎవరు రాజు? ఇశ్రాయేలీలకు రాజు. మొన్న గత వారం ఏదో చెప్పాను కదా చరిత్ర అంతా కూడా. వినాలి నా మాటలు జాగ్రత్తగా. నిద్రను పోవద్దు, ఆపుకోవాలి, లేకపోతే లేచి నిలబడాలి. నిద్రపోకండి. నిద్ర రావద్దు చర్చిలో, మంచిది కాదు. నీ మీద శని ఉన్నట్టు. నిజమే చెప్తున్నా, ఇట్లా చెప్తే అర్థమైంది మనకు. వాక్యం వింటున్నప్పుడు నిద్ర వస్తుందంటే విననీయని దయ్యం. నిజమే. ఎవరైనా జాగ్రత్తగా ఉండాలి, తెలుపుకోవాలి. హల్లెలూయా.
దావీదు బాలుడుగా ఉన్నాడు, సౌలు ఆధిపత్యంలో రాజరికంలో ఉన్నాడు, రాజుగా ఉన్నాడు. టకటక చెప్తాను మీరు వింటే, టకటక నా వెంట పరిగెడితే. ప్రభునందు ప్రియులారా, జరిగింది ఏంటంటే, సౌలు రాజైన తర్వాత గొల్లియాతు అందరూ తెలుసు కదా, అప్పుడు చూసినాం కదా, మనం అందరం చూసినాం, అసలు లేదా? 6 మూల జానెడు ఎత్తుగలిగిన వాడు, ఆయన ఈట చాలా పెద్దది, ఆయన ఫిలిస్తీయుడు. ఇశ్రాయేలుల మీదకి వచ్చి 40 రోజులు ఏమని చెప్తున్నాడంటే, సౌలు రాజుగా ఉన్న కాలంలో, ఓ రాజా, ఓ ఇశ్రాయేలీయులారా, నాతో ఎవడైనా యుద్ధము చేయగలిగిన వాడున్నాడా మీలో? ఎవరు గెలవలేరు నాతో అని చెప్పి, ఆయన ఈటే, ఆయన ఎత్తు, ఆయన దళం చూసి ఇశ్రాయేలీలందరూ, వామ్మో, వానితో మేమేడ గెలుస్తాం, వాని మీదకి ఎవడు యుద్ధానికి పోతాడు అని అందరూ ఏం చేస్తున్నారట, భయపడి ఊకున్నారు. అందుకే కథలాగా చెప్తున్నా, వినండి. ఊకుంటే 40 రోజులు అదే ప్రకటన చేస్తున్నాడు గొల్లియాత్ ఫిలిస్తీయుడు వచ్చి, నాతో యుద్ధం చేయగలిగిన వారు ఉంటే, గెలిస్తే నా మీద ఎవరు గెలుస్తారో అప్పుడు మీరు గెలిచారా, మా ఫిలిస్తీయులందరం మీకు దాసులం అవుతాం. ఒకవేళ మీరు నా చేతిలో ఓడిపోతారా, మీరందరూ ఏం కావాలి, ఇశ్రాయేలీలు ఫిలిస్తీయులకు దాసులు కావాలి. హల్లెలూయా అని చెప్పి 40 రోజులు మాట్లాడుతున్నాడు మైదానంలో, యుద్ధ మైదానం మాట్లాడుతుంటే, ఆ టైంలో ఏం జరిగిందంటే, యెషై దావీదు యొక్క తండ్రి, దావీదు ఒక్కళ్ళ నాన్న పేరు ఏం పేరు? మీ నాన్న పేరు ఏంది తెలుసు కదా నీకు, దావీదుల నాన్న పేరు కూడా గుర్తుండాలి. హల్లెలూయా. ఈ యెషై అన్నదమ్ములు 7 అన్నదమ్ములు, ఎవరికి? దావీదుకు. ఈయన 8వ వాడు కదా. 7 అన్నదమ్ములు ఏం చేసేవాళ్ళంటే, రాజు దగ్గర కొంతమంది సైనికులు ఉన్నారు, కొంతమంది ఏమో గొర్రెల కాపరులు ఉన్నారు, కొంతమంది ఏమో పశువుల కాపరులు ఉన్నారు. ఇలా ఉన్నప్పుడు ఏం చేశాడు, వాళ్ళ యోగక్షేమాలు, వాళ్ళు ఎట్లున్నారో తెలుసుకోమని చెప్పి, ఒకనాడు దావీదు ఇంటికి వస్తే రొట్టెలు ఇచ్చి, అన్నదమ్ములు ఎట్లున్నారో చూసిరాపో, మందలిచ్చి రాపో, వాళ్ళ క్షేమాన్ని అడిగి తెలుసుకొని రమ్మని చెప్పి వాళ్ళకి కావలసిన ఆహారాన్ని ఇచ్చి పంపాడు. పంపితేనట, ఎక్కడున్నారు అన్నదమ్ములు? ఈ ఇశ్రాయేలు రాజైన సౌలు మైదానంలో ఫిలిస్తీయుడు వచ్చి మాట్లాడుతున్న ఆ చోట్లో ఉన్నారు. అప్పుడు ఏం జరుగుతుందంటే, ఈ ఫిలిస్తీయుడు పెద్దగా కేకలేస్తున్నాడు, నా మీద యుద్ధం చేయగలిగిన మొగాడు, మనగాడు అని మాట్లాడుతున్నాడు. పెద్దగా మాట్లాడుతుంటే ఆ మాటలన్నీ విన్నాడు. ఎవరు? బాలుడైన దావీదు. వినాలి నా మాటలు. అప్పటికి 13 సంవత్సరాలు ఏమో ఉండొచ్చు బహుశా. దావీదు విన్నాడు. విని అన్నదమ్ములకు కలిశాడు. అన్న, మిమ్మల్ని యోగక్షేమాలు అడుగుమని చెప్పాడు మా డాడీ, కనుక వచ్చాను. ఇదిగో రొట్టెలు ఇచ్చాడు, ఇదిగో ఈ కూరలు పంపాడు, ఇవన్నీ ఉంచుకోండి. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావురా? వాళ్ళ అన్నలు ఎలియాబు, పేర్లు ఉన్నాయి, చాలా పేర్లు, అబ్షాలోము, వీళ్ళందరూ వాళ్ళ అన్నదమ్ములు. కనుక వాళ్ళు అంటున్నారు, ఇక్కడ నువ్వెందుకు వచ్చావు, వెళ్ళిపోయి ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పి అంటున్నారు. ఈయనేమో, ఈడేంది ఏమో మాట్లాడుతున్నాడు, అంత పొడుగున్నాడు, ఆడేదో బాగా మాట్లాడుతున్నాడని ఈయన అనిపిస్తుంది. ఈయనకు రేషం ఉన్నది. వీళ్ళందరూ ఏమున్నారు? చచ్చుబడి ఉన్నారు. హల్లెలూయా. దావీదుకి ఏముంది? ఏముందమ్మా? ఏమున్నది? రోషం వింటేనన్నా నువ్వు భక్తి బాగా చేస్తావు కొద్దిగానన్నా. అర్థమవుతుందా? భక్తి విధానం మారాలా. భక్తి కొరకు భక్తి చేయొద్దు, అవసరాల కొరకు భక్తి చేయొద్దు, రోగాల కొరకు భక్తి చేయొద్దు. ఎందుకు చేయాలి భక్తి? మోక్షం కొరకు భక్తి చేయాల, స్వర్గం కొరకు భక్తి చేయాల, పరలోక రాజ్యం కొరకు భక్తి చేయాల, దేవునితో యుగయుగాలు ఉండడానికి భక్తి చేయాల. అర్థమవుతుందా? అలా చేయగలిగితే దేని కొరకు? నీ దృష్టి ఎప్పుడూ అక్కడ ఉన్నదనుకో, ఇక్కడ ఇవన్నీ ఆటోమేటిక్గా నీకు వస్తాయట. సీక్రెట్, భక్తిలో ఉన్న సీక్రెట్ అది. హల్లెలూయా. నువ్వు ఎక్కడుండాలా? నువ్వు ఎటు చూడాలా? నువ్వు ఏది వెతకాలా? కొలస్సీలకు రాసిన పత్రిక 3:1 మీరు పైనున్న వాటిని వెతుకుడు అన్నాడు. హల్లెలూయా. భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టకుడి అని క్లియర్గా చెప్పాడు పౌలు. అయ్యో, ఎక్కడట? ఆకాశం కింద, భూమి మీద, దేని మీద మనసు పెట్టొద్దు. మీద ఎక్కడ చూడాలా? పైనున్న వాటి మీద మనసు పెట్టండి. అంటే మోక్షానికి ఎప్పుడు పోవాలా? పరలోక రాజ్యం ఎట్లా చేరాలా? నేను
దేవునితో ఎలా గడపాలా అక్కడ ఆలోచించే వాళ్ళకు ఇక్కడ అన్నీ దొరుకుతాయండి. ఇక్కడ దొరుకుతాయి, అక్కడ దొరుకుతాయి. ఎక్కడ ఎతికితే ఇక ఇక్కడనే ఎత్తుక్కుంటున్నావు అనుకో, ఇది దొరకదు. నిజం చెప్తున్నా, ఇక్కడ ఎత్తుకుంటోళ్ళకు అర్థమవుతుందా? ఇక్కడ ఎతికే వాళ్ళు భూమి మీద సంపాదించుకోవాలి, కూడబెట్టాలి. ఇంకో మాట చెప్తాను, భూమి మీద సంపాదించుకున్న వాళ్ళంతా గొప్పోళ్ళు కాదు. బైబుల్ చెప్తున్నమాట, బైబుల్లో అర్థమవుతుందా? బైబిల్ భాషలో చెప్పాలంటే ఈ లోకంలో డబ్బున్నోళ్ళు, అందమున్నోళ్ళు, ఆస్తులున్నోళ్ళు, పాస్తులున్నోళ్ళు వీళ్ళెవ్వరు పరలోక రాజ్యం పోరన్నారు. బైబిల్ అంది, ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో నుండి వంట దూరుట మేలు. సూది బెజ్జం ఎంత ఉంటుంది? సూది రంధ్రం, అలాకెళ్ళి వంట దూరుతుందవ్వ. వంటను చూసారా? చర్చి కాడ కట్టేసిండు ఎప్పుడో సంవత్సరం కాదా, పోతుందవ్వ అలాకెళ్ళి. ధనవంతుడు కూడా పరలోక రాజ్యం పోడట. దుర్లభం అన్నాడు, కష్టం. ఎందుకంటే ఆయన డబ్బు అలా నడిపిస్తుంది, వాళ్ళ అందం అలా నడిపిస్తుంది, వాళ్ళ ఆస్తి అలా నడిపిస్తుంది, వాళ్ళ గర్వం అలా నడిపిస్తుంది. కనుక ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎక్కడికి వచ్చాను? ఈ దావీదు ఆ మాటలు వింటున్నాడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఏంది ఆడు బాగా వరుతున్నాడు ఏందని పక్కలను అడుగుతాను. అన్నదమ్ములేమో, రే నువ్వు మంచోనిగా అది ఇక్కడికి రావద్దు, అక్కడ ఎలుగుబంటిని చంపినావు, అక్కడ సింహాన్ని చంపినావు, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చినావు రా అని చెప్పి నువ్వు వెళ్ళిపోమ్మని అంటే, ఈయన ఈ మందలకు పోతా అన్నాడు, ఆ మందలకు పోతాడు. ఇళ్ళకి పోయి అడుగుతుండే, ఏది వాడు బాగా మాట్లాడుతున్నాడు, ఏ ఊరు అంది, ఏం పని చేస్తాడని అడుగుతున్నాడు. అంటే వాళ్ళందరూ అంటున్నారు, ఓకే ఆయనతో పోటీ పడాలా, అయితే నేను పడతా. ఎవరమ్మా? ఎవలీనే? బాలుడు. హల్లెలూయా. యుద్ధం చేయాలా అంతోనా? అమ్మో అని అందరూ పోయారు. వాళ్ళ అన్నలకు ఏమొచ్చు? విలువిద్యలు వచ్చు. వాళ్ళ అన్నలు జిమ్ములు చేసేటోళ్ళే, వాళ్ళ అన్నలు యుద్ధ సైన్యంలో తిరిగేటోళ్ళే, మిలిటరీ. కానీ వాళ్ళు ఎవరు ముందుకు రావట్లా. కానీ దావీదు అంటున్నాడు, గొర్రెలు కాసేవాడు, నేను యుద్ధానికి వెళ్తా. ఒకవేళ యుద్ధంలోకి వెళ్తే ఇస్తారు, అది కూడా అడుగుతున్నాడు. మీరు చదివారో లేదో ఆ మాటలు? యుద్ధంలో గెలిస్తే ఏమిస్తారంటే, యుద్ధములో గొల్యాతు మీద ఎవరైతే గెలుస్తారో వాళ్ళకు రాజ్యం, సౌలు యొక్క రాజ్యం ఇస్తాడు. అంతేకాదు ఆయన బిడ్డనిచ్చి పెళ్లి చేస్తాడు, నువ్వు అడిగింది ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాటలు విన్నాడు. ఓహో నిజమేనా అని ఇంకో పక్కకు పోయి అడిగాడు, అంతేనా కాదని. నిజమే అన్నారు. ఇంకో పక్కకి వెళ్ళి అడిగాడు, నిజమేనా కాదని. అంతే అన్నారు. అంటే అప్పుడు అంటున్నాడు, నేను వెళ్తాను రాజా అని చెప్పాడు. చెప్తే అన్నలోరి, ఒరే నీతో ఇదేరా మాకు గండం, నువ్వు చెప్తున్నావురా, ఉండేకాడు ఉండవురా, నువ్వు బొమ్మనే కాదు అంటే, లే నేను యుద్ధం చేస్తా. హల్లెలూయా. రాజు అన్నాడు, నువ్వు బాలుడు, నువ్వు చేయగలుగుతావు, అటు చేస్తాను. నేను ఒకసారి ఎలుగుబంటి వచ్చి చంపానని చెప్పాడు. ఇంకేమన్నాడు? నా గొర్రెలను మేపుతున్నప్పుడు సింహం వచ్చింది చంపానన్నాడు. అయ్యో నిద్ర వచ్చేస్తున్నది. ప్రభునందు ప్రియులారా, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఏమొచ్చిందట? చంపానని చెప్తే రాజు అన్నాడు, అయితే ఆయనకి వస్త్రాలు, యుద్ధ వస్త్రాలు ధరించండి, శిరస్రాను, ఈ చేతితోని అది పట్టుకోవాలి, ఈ చేతితో కత్తి పట్టుకోవాలి, యుద్ధానికి వెళ్ళమని చెప్తే దావీదు అంటున్నాడు, ఇవి నాకు ఏం లేదు, వాడుక లేదు, నాకు ఇవి రావు. అరే యుద్ధం ఎట్ట చెప్తావు? ఆయనకేమో ఈట ఇంత పెద్దది, దీని మీద ఏముంటుంది? చర్మం మీద కవచం ఉన్నది, రక్షణ వస్త్రం ఉన్నది, కిరీటం ఉన్నది, ఇవన్నీ పెట్టుకున్నాడు. ఏది తలకు దెబ్బ తాక్కుంటా అన్నీ ఉన్నాయి. ఈయనేమో నాకు ఇవి వాడుకలేవు. అరే యుద్ధం ఎట్లా చెప్తావే, నీకెందుకు, నేను చెప్తాను కదా. హల్లెలూయా. దావీదు మాట్లాడితే, పిల్లవాడు మాట్లాడితే పెద్దలు వింటారా? మరి ఎందుకు విన్నాడు? అర్థం చేసుకోవాలిగా. నీ పిల్లలు చెప్తే నువ్వు వింటావా? ఏవుకోరా, నీకు అనుభవం లేదు, నీకేం తెలుసురా అంటాం మనం. మరి ఇప్పుడు దావీదు చెప్తే రాజు, రాజ్యము అందరూ, నేను యుద్ధానికి వెళ్తే బాబు నువ్వు గెలవలేవురా చిన్ను నేను అనాలవుద్దా? కానీ దావీదు మాటలు ఎట్టున్నాయి తెలుసా? ఆయనలో ఒక నమ్మకం ఉంది, ఆయన మాట్లాడే మాటలు ఒక ధైర్యం కనపడుతున్నది. కనుక చెప్తున్నాడు, నీకు రుజువు చెప్పనా, నేను సింహాన్ని చంపాను, ఎలుగుబంటి వచ్చింది, ఎలుగుబంటిని చంపాను అంటే, అయితే ఇవి వేసుకొని పో అని చెప్తే, ఇవి వాడుకోలేదు, నాకు ఇవి అవసరం లేదు, మరేం కావాలా, నాకు వచ్చిన విలువిద్య నాకుంది అని చెప్పి నున్నటి రాళ్ళు, ఎన్నమ్మా మనవి, ఎన్ని తల్లి, ఎన్ని రాళ్ళు ఏరుకున్నాడు దావీదు? 5 నున్నని రాళ్ళు కదా, చిన్నపిల్లలకు తెలుసు
కనుక 5 రాళ్ళు ఏరుకున్నాడు, ఒడిశలో పట్టుకున్నాడు. ఒడిశలో ఎరికేనా? చూసారా మీరు ఎప్పుడైనా? ఒడిశలో పట్టుకున్నాడు, వెళ్ళాడు గొల్యాతు మీద యుద్ధానికి. ఏమన్నాడు తెలుసా? యుద్ధానికి వెళ్ళేటప్పుడు, యుద్ధము ఈ సున్నతిలే. ఒక్కడు ధైర్యం చేసి ఆ మాట కూడా అనలా. అంతమంది ఉన్నారు కానీ ఇశ్రాయేలీలు. ఏం లాభం? పోతుందంటే ఏం లాభమా? భక్తిలో ఒక ఆశీర్వాదం లేకపోతే పోతానా? ఎలా చర్చికి పోతానా? ఏం దొరికింది ఈ సంవత్సరం? ఒక్క సంవత్సరం ఒక్కొక్కటి నా దేవుడు ఈ సంవత్సరం ఇది చేసిండు, ఈ సంవత్సరం ఇది చేసిండు. ఉన్నదా తల్లి రికార్డు? ఏమన్నా నీ దగ్గర ఉన్నదా? నీ దగ్గర ఏం రికార్డు ఉన్నదో ఏమో నాకు తెలియదు. ఒక్కొక్క సంవత్సరం దేవుని దగ్గర ఏం చేయాలా? ఎప్పుడన్నా ఈ ఆలోచన కలిగిందా? ఒక సంవత్సరం అప్పు తీరాలి, ఒక సంవత్సరం రోగం పోవాలి, ఒక సంవత్సరం భూమి కొనాలి, ఒక సంవత్సరం ఇల్లు కట్టాలి, ఒక సంవత్సరం బండి కొనాలి, ఒక సంవత్సరం. ఇత్తడయ్యాడా దేవుడు? మాట మాత్రం గట్టిగానే వస్తుంది. ఇత్తడయ్యాడా? ఇస్తాడు. దావీదుకి ఇచ్చాడుగా. సింహాన్ని చంపాలా, ఏలుగు వంటిని చంపాలా? ఈ రెండింటిని చంపాడని దేవుడు ఎక్కడ తీసుకొచ్చాడు? మనుషుల మధ్య తీసుకొచ్చి పెట్టుడు ఎక్కడ పెట్టాడు తెలిసాడా? రాజ్యం అందరి ముందు ఫిలిస్తీన్ ముందడ పెట్టాడు. ఆ ఫిలిస్తీయుడు మాటలకు రేషం వచ్చామన్నాడు. కనుక ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఇశ్రాయేళ్ల గురించి మాట్లాడతాడా అని చెప్పి, యుద్ధము యెహోవాదే అన్నాడు. ఒక్క రాయి తీసుకొని అడిసెల తిప్పి ఏం చేశాడు? తిప్పి ఏం చేశాడు? కొడితే ఏమైపోయాడు? గొల్యాతు బలము, శూరుడు 40 రోజులు మొత్తుకున్నాడు. ఒక్కసారి దావీదు కొడితే తిరిగి తిప్పి కొట్టాడా లేదా? తిప్పి కొట్టాడా? పిల్లలు వాడతారే తిప్పి. ఆ రాయి అక్కడి నుంచి మర్చిపోయాను. అక్కడ పిలుస్తుడు ఏమంటుండో తెలుసా? ఏమంటున్నాడు? నేనేమన్నా ఎలకని అనుకుంటున్నావు, కుక్కని అనుకుంటున్నావు, నా మీద కచ్చి పట్టుకొని వస్తున్నావు? ఏమన్నాడు? నువ్వు ఎంతున్నావు, నువ్వు రా నా దగ్గరికి, నిన్ను చీల్చి ఆకాశ పక్షులకు ఇసిరెత్తానన్నాడు. అంటే ఏంటమ్మా? అదే ఇసిరెత్తానన్నాడు. ఎవరిని చూసి? దావీదు. అంత చీఫ్గా చూసిండు దావీదును. చీఫ్. కొంతమందిని చీఫ్గా చూస్తాం, వాళ్ళే గొప్పలు అవుతారు. గుర్తుపెట్టుకో. ఎవరిని చీఫ్ చూడకు. హల్లెలూయా. దేవుని బిడ్డవు, ఎవరు దగ్గర తీయనోళ్ళను తీయాలా? హల్లెలూయా. ఎవరు లెక్క చేయనోళ్ళను మనం ఏం చేయాలా? నువ్వు గొప్పోడు అవుతావు నానని చెప్పాలా. ఆడు గుర్తుపెట్టుకుంటాను నిన్ను లైఫ్ లాంగ్. ఆమేన్. హల్లెలూయా. రోగం దగ్గర ఉన్నాను పోయి ఏం బతావో నువ్వు అనొద్దు. ఎవరం మనం? ఏమనాలవా? ఇదివరకే మంచంలో పడి దవాఖానలో పాలయ్యి మందులని తెచ్చుకొని కవర్లని పక్కకు పెట్టుకుంటే ఏం బాగుపడతావు అక్క? ఇక ఎన్ని రోజులు ఇట్టనే ఉన్నావు, ఇక ఏమో ఈ మందులేందో ఈ బతికేందో ఇక కష్టమే అనిపిస్తుంది అని అనుకో. ఆ ఉన్న పానం ఇంకేమైంది? నువ్వు దేవుని బిడ్డగా దగ్గరికి పోయినప్పుడు నీకేం కాదక్క. ఒకవేళ బతకపోయినా పర్లా. హల్లెలూయా. నీకేం కాదక్క, నేను ప్రార్థన చేస్తాను, అనుమానం లేకుండా చెప్పాలి. ఏం కాత్తి అక్క, ఏం కాత్తి, ఏం చెప్తాం? దేవుడే అట్లా చేసిండు. ఎంత కోపంతో నాకు దేవుడు అట్లా చేసిండట. మొన్న ఒక అమ్మ చెప్పారు కదా. ఇక మళ్ళీ చెప్పలేను, టైం అంతా గడుస్తుంది. నాకు ఆగుతుంటే ఒక్క కానీ ఆగి అదంతా మాట్లాడాల్సి వస్తుంది. హల్లెలూయా. మనం చెప్తే, దావీదు చెప్తే పిల్లోన్ని ఆయన మీదకి యుద్ధాన్ని పంపారా లేదా? నువ్వు మాట్లాడితే ఎట్లుండాలి మరి? అప్పుడే ఉన్న రోగం పోయినట్టు కావాలా? ఆమేన్. అట్లా మాట్లాడతారా? అయ్యో ఒక్కటే బ్యాచ్ వస్తుంది నాకు. ఇంకా 2-3 రకాల బ్యాచ్లు ఉన్నాయి ఇందులో. వెనక బ్యాచ్ వేరే, ఈ పక్క బ్యాచ్ వేరే. అందరూ ఏకంగా సంఘం అంటే ఏంటి? అందరూ కలిసి ఏకీభవించేది. హల్లెలూయా. నిద్రొచ్చిన వాళ్ళు నిలబడరు. అదులు ఎందుకు కట్టపడతారు? లేకపోతే నిలబెట్టను అందరిని. మరి నిలబెట్టనా? నేనే నిలబడున్నాము ఒకసారి వాళ్ళ కోసం. ఎందుకు మోమాట పడతాను? నిలబడతాం అందరం. వాళ్ళ నిలబడమంటే మమ్మల్ని ఇక నెర్రీ అయ్యగారు అంటాడు అనుకుంటారు. అందుకే నిలబడు. అందరం నిలబడతాం. హల్లెలూయా. నేను పోవాలా చాలా దూరం, నన్ను ఇక్కడనే ఆపుతాను. ఇంకా వాక్యంలా చదివిన కాడికి పోవాలా వద్దా? గిర్ర తిప్పి కొట్టాడు. హల్లెలూయా. దావీదు కొట్టాడో లేదో, ఈ రాయి నొసట దాకింది. అవ్వా
బొట్టు పెట్టుకునే తల్లి ఎడ తాకింది, తాకితే ఎడవడాలా, తిప్పి తిప్పి కొట్టిండు. కొట్టంగానే ఇటు పడాల, కానీ ఎడబడ్డాడట, ఇటు పడ్డాడు, కుప్పకూలాడు. హల్లెలూయా, కింద పడిపోయాడు. దావీదుకు దేవుడు తోడున్నాడు. దావీదు కొట్టిన దెబ్బే కనబడుతున్నది మనకు. ఒక వ్యక్తిని దేవుడు కొడితే వాళ్ళు లేవడిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు గొల్లియాతుని ఎవరు కొట్టిండ్రు అనుకుంటున్నాం? అగరత్తాలు. మనకు అర్థమైంది ఏంటిది? దావీదే కదా కొట్టి. బాబా అమ్మగారు మళ్ళీ వాక్యం చెప్తున్నా, తర్వాత చెప్తాం మళ్ళీ. ఒక డౌట్ ఉంటే ఒకటే రైట్, సంతోషం. అది మీ సండే స్కూల్ టీచర్ అన్నాడు. రైట్. ప్రభునందు ప్రియులారు, చూడండి, పిల్లలకు ఉన్న ఆలోచన కూడా లేదు. ఆలోచన చేయాలి. 5 తీసుకున్నాడు కదా, ఒకటే ఎందుకు వాడాడు? ఒకటి వాడాడు, 3 ఒక్కటే రాయి చంపాడు. క్రైస్తవుడు ప్రయత్నం చేస్తే అమ్మ ఆలోచనలు అంచనాలు చాలా ఉండాలి, కానీ ఒకటే ప్రయత్నంలో పాస్ కావాలా. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నున్నటి మంచి రాళ్ళు 5 ఏరుకున్నాడు. నువ్వు కూడా మంచి బతకడానికి ఎంచుకోవాలి మంచి మార్గాలు. 5 మార్గాలు ఎన్నుకోవాలి, ఒక్కట్లో నిలబడాలి. అర్థమవుతుందా? ఎందుకు ఇవన్నీ వాక్యాలు? 5 రాళ్ళు ఎందుకు? ఈ ఒక్క రాయితో కొట్టిండు, ఈ రాయి స్టోరీ, దావీదు కొట్టిండు, ఇవి కాదు. ఇవన్నీ ఉపమానాలు, మనకన్నా అర్థాలు ఇవన్నీ, ఆత్మీయ భావాలన్నీ. కొంతమంది ఇదని అదని అన్ని ఎత్తుకుంటారు. అన్నీ కాదు, 5 ఎన్నుకోవాలా. ఏదైతుంది అంటున్నారు? ప్రభునందు ప్రియులారు, జరిగింది ఏంటంటే కొట్టాడు, పడ్డాడు. ఆయన కింద పడగానే వెళ్ళిపోయి ఆయన మీద కూర్చొని ఆయన కత్తి తీసుకున్నాడు. ఆయన పొడిచాడు. ఎవరిని? గొల్లియాతుని. ఈటతో చంపేశాడు, కత్తితో పొడిచి చంపేశాడు. ఎవరిని? గొల్లియాతు చచ్చిపోయాడు. ఇంతలో ఇశ్రాయేలీలు అందరూ ఏమంటున్నారు తెలుసా? ఏమంటున్నారు? పాట పాడుతున్నారు. ఏమని? సౌలు వేల కొలది, హల్లెలూయా, సౌలు రాజే మాకు కానీ సౌలు కంటే దావీదే గొప్ప అని చెప్తున్నారు అన్నాడు పాటలో. ఎందుకంటే ఫిలిస్తీను మీదకి, గొల్లియాతు మీదకి యుద్ధం చేసేటోళ్ళు ఎవరు లేరు. రాజుగా సౌలున్నా ఇప్పుడు ఎవరు గొప్పోడైపోయాడు అని పాట పాడినందుకు సౌలుకు కడుపుల మంట పుట్టిందండి. ఏ పాట పాడినందుకు? సౌలు కంటే దావీదే గొప్ప అని పాట పాడుతున్నారు జనులందరూ కూడా. దావీదు ఏమంటారుగా పాటలు, ఏమో నాకు చెప్పలేను, సరే వద్దులే. హల్లెలూయా, హల్లెలూయా. మొత్తం మీద దావీదును దేవుడు మెచ్చుకున్నాడు, దావీదును సైన్యం మెచ్చుకున్నది, దావీదును రాజ్యం మెచ్చుకున్నది. కనుక అప్పుడు అసూయ ప్రారంభమైంది సౌలుకు. అయితే గెలిచిన వాళ్ళకి ఏమిస్తానన్నాడు? కాదా, రాజ్యం ఇస్తానన్నాడు, బిడ్డని ఇస్తానన్నాడు. ఇప్పుడు బిడ్డనిచ్చి పెళ్లి చేశాడు. బిడ్డ పేరు మీకాలే, నా కాలు కాదు, మీదే కాలు, ఓకేనా? బిడ్డ పేరు ఏం పేరమ్మా? మీకాలు. మీకాలు ఇచ్చాడు, పెళ్లి చేశాడు. పెళ్లి చేస్తే రాజ్యం వచ్చేది. దావీదు 10,000 కొలది అన్నాడు. దేవుడు కూడా దావీదును కోరుకున్నాడు. రాజ్యాధిపతి ఎవరు కావాలి ఇప్పుడు? దావీదు కావాలి. అయితే దావీదు రాజు కావాలంటే సౌలుకి ఇష్టం లేదు. నేను బతికినంతకాలం దావీదు ఏం కావద్దు కనుక సౌలును చంపడానికి ఈట విసిరేవాడు. కత్తి చేతులు ఏది ఉంటే దాన్ని విసిరేసేవాడు చంపాలని. అయితే దావీదు తప్పించుకొని ఇట్లా ప్రయత్నంలో కొన్నేళ్ళు గడిచింది అల్లుని చంపాలని. ఇప్పటిదాకా దావీదేవలో సౌలేవలో అనుకున్నాం మనం. ఇప్పుడు ఎవరైనా సొంత అల్లుని మామ చంపాలనుకున్నాడు. ఎందుకు? అల్లునికి రాజ్యం మామకు ఇవ్వడం ఇష్టం లేక. కనుక చంపదూష్టానికి చేస్తే ఈ దావీదు సౌలు యుద్ధ నుండి పారిపోతున్నాడు. ఈ పారిపోతే దావీదు ఆ గుహలో ఉన్నాడు, ఈ ఊళ్ళో ఉన్నాడు, తిమ్మపురంలో ఉన్నాడు, నల్లవెల్లులో ఉన్నాడు. అడ్లకొండకు వచ్చినంత తెలవంగానే అక్కడికి పోతున్నాడు. ఎవరు? సౌలు. వింటున్నారా? వెళ్తున్నప్పుడు జరిగింది ఏంటంటే ఈ నోబు అనే ప్రాంతానికి వచ్చాడు. ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు? పాపం తిరిగి ఎక్కడ భోజనం పెడతారు? కొండల్లో, గుహల్లో, లోయల్లో, అడవుల్లో, ఎడారులో బతుకుతున్నాడు దావీదు. భోజనం లేక అక్కడ ఒక మందిరం ఉంటే అక్కడ పాస్టర్ దగ్గరికి వచ్చి, పాస్టర్ గారు, అహిమేలేకు ఆ పాస్టర్ పేరు. ఏం పేరు? అహిమేలేకు. ఈ పాస్టర్ గారి దగ్గరికి వచ్చి ఏమడుగుతున్నాడంటే, అయ్యా మీ దగ్గర ఏమన్నా తినే రొట్టెలు ఉన్నాయా? మందిరం కదా, మందిరంలో ఏముంటాయి?
ఏముంటుందమ్మా మనకు తెలియదు కదా. ఈ రోజులు అందరు చేసేది అందుకే. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఆదివారం చర్చిల్లో భోజనాలు ఉంటాయి, 10వ వంతు. కనుక అక్కడ ఏం జరిగిందంటే ప్రభునందు ప్రియులారు, అప్పటి రోజుల్లో కూడా ఆహారం ఉండేది. రొట్టెలు, సన్నిధి రొట్టెలు, ప్రతిష్ఠితమైన రొట్టెలు మందిరంలో ఉండేది. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ దావీదు వెళ్ళి అహిమేలెకును అడుగుతున్నాడు, మాకేమన్నా తినడానికి ఉందా? 21వ అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళినాక ఎన్ని వచనాలు? 15 వచనాలు ఉన్నాయి. 5-10 నిమిషాలు చదివేస్తారు, చదువుకోండి, నేను చెప్పేస్తాను అదంతా కూడా, ఓకేనా? అయితే రొట్టెలు అడిగితే ఆ పాస్టర్ గారు అన్నాడు, రాజా దావీదా, దావీదుకు అహిమేలెకు ఏమని తెలుసు అంటే సౌలు యొక్క అల్లుడు, రాజుగారి అల్లుడు కదా అని చెప్పి, మరి అయ్యా సన్నిధి రొట్టెలు అయితే లేవు, మేము తినడానికి నాకున్న రొట్టెలు అయితే లేవు. ఏమున్నాయంటే ప్రతిష్ఠితమైన రొట్టెలు ఉన్నాయి. అది సేవకుడే, యాజకుడే తప్ప ఇతరులు తినకూడని రొట్టెలు ఉన్నాయి. అక్కడ రాయబడింది సముఖపు రొట్టెలు అని రాయబడింది. కనుక ఆ రొట్టెలు ఉన్నాయ్యా, అవి మీరు మరి తింటారా అని చెప్తే ఏమన్నాడంటే పటకరాయి ఏదో ఒకటి తింటానన్నాడు. కానీ నిజానికి సేవకుడు తప్ప దావీదు తినొద్దు. ఇంకేమన్నాడంటే ఒకవేళ మీరు తినాలంటే స్త్రీని ముట్టకుండా 3 రోజులు ఉన్నారా, ఉంటే ఆ రొట్టెలు తినొచ్చు అని చెప్పి అవన్నీ ఉన్నాయి అక్కడ. వీటికెళ్ళి నాకు చదువుకోండి. కనుక ఆ రొట్టెలు తీసుకొస్తే ఆ రొట్టెలను దావీదు అతని పని వాళ్ళు ఉన్న వాళ్ళందరూ తినేశారు. హల్లెలూయా, 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 ప్రైజ్ ది లార్డ్. మరి మంచిగానే ఉంది గయ్యా, ఇలా అపార్థం ఎక్కువ అనుకుంటున్నారా? వస్తాను, అక్కడికి వస్తున్నా, ముగిస్తాను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, వచ్చిన తర్వాత రొట్టెలు ఇచ్చాడు, తిన్నాడు. ఈ సేవకుడేమో సహాయం చేసింది ఎట్లనంటే, దావీదు గురించి ఆ సేవకునికి ఏం తెలుసు అంటే ఈయన సౌలు యొక్క అల్లుడు, రాజు యొక్క అల్లుడు, కనుక ఆయనకు నేను సహాయం చేయాలని చెప్పి ఆ రొట్టెలు ఇచ్చాడు, తిన్నాడు. తిన్న తర్వాత ఈ దావీదు అడిగాడు పాస్టర్ గారిని, పాస్టర్ గారు, రాజా సేవకుడా, పాస్టర్ గారు, నేను వెళుతున్న మార్గంలో మరి చీకట్లో, లోయల్లో, ఇంకా యుద్ధాల తరపున వెళ్తున్నాను కనుక నీ దగ్గర ఏమన్నా ఖడ్గము కానీ ఈట కానీ ఏమన్నా ఉందా అని అడిగాడట. హల్లెలూయా. ఎవరిని పట్టుకొని? పాస్టర్ని బట్టి. పాస్టర్ దగ్గర ఉంటాయా అవి? ఉంటాయా? ఖడ్గము ఈటెలు ఉంటాయా? ఉండవు. కనుక ఈ పాస్టర్ గారు ఏమన్నారంటే, భోజనం అయితే చేశారు, కత్తులు, కటార్లు, ఈటెలు నా దగ్గర ఏమున్నాయ్యా? ఏం లేవు, కానీ ఇదిగో నువ్వు గొల్యాతును చంపిన ఖడ్గము ఎఫోదు వెనక బట్టలో చుట్టబడి పెట్టబడింది, అదొక్కటే ఉన్నది, అది తీసుకొచ్చి ఇమ్మంటావా అన్నాడు. 21:9 ఒకసారి ఆ మాటలు చదువుకుందాం. 21:4 చదువమ్మా. యాజకుడు ఎఫోదు వెనక ఉన్నది, అది తప్ప ఇక్కడ మరి ఏ ఖడ్గము లేదు అన్నాడు. అది తప్ప ఇంకో ఖడ్గం లేదయ్యా, నువ్వు గొల్యాతుని చంపిన ఖడ్గమే ఉన్నది. ఈ ఖడ్గం ఎక్కడిదని అర్థం కావాలి కాబట్టి ముందు ఆ స్టోరీ చెప్పా. అర్థమవుతుందా? ఒక కర్త అర్థం కావాలంటే మొదటి కాంచెప్క రావాలి, మధ్యలో చెప్పినావు అనుకో అర్థం కాదు కదా. మనందరికి కథలు తెలిసిన వాళ్ళమే. హల్లెలూయా. కూర్చోండి, 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 కూర్చో. భర్తను పట్టుకొని భార్య అన్నదట, అబ్రహ్మయ్య గారు అన్నారు కదమ్మా, కూర్చో, నీకేం తెలియదు కూర్చో అంటారట. భర్తను పట్టుకొని భార్య, అమ్మగారి స్టేటస్ పెట్టుకుంది, నేను స్టేటస్ పెట్టుకున్నాను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే బైబిల్ చెప్తుంది, రొట్టెలు తిన్నారు, ఖడ్గము తీసుకున్నాడు, వెళ్ళాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈ అహిమేలెకు దావీదంటే సౌలు యొక్క అల్లుడు, దేవుని బలము చేత గొల్యాతును చంపిన మనిషి అని మాత్రమే తెలుసు. ఇంకేం తెలియదు. ఈ అహిమేలెకు అంటే ఆ సౌలే, ఆ మామే ఈ అల్లుణ్ణి అంటే ఈ దావీదును తరుముతున్నాడన్న సంగతి ఎవరికి తెలియదు? పాస్టర్కి తెలియదు. ఆ పేరు మీకు రాదు కానీ పాస్టర్కి తెలియదు. తెలియకపోతేనట ఆ సన్నిధిలో సౌలు యొక్క పనివాడు ఉన్నాడు. ఎక్కడ? ఆ మందిరంలో. ఆ మందిరంలో ఎవరున్నారు? దావీదు వచ్చి రొట్టెలు తిన్నప్పుడు, దావీదు వచ్చి ఖడ్గం తీసుకున్నప్పుడు ఎవరున్నారు? సౌలు దగ్గర పనిచేసే పనివాడు ఉన్నాడు. ఈ పనివాడట ఏం చేశాడో తెలుసు? సౌలు దగ్గరికి పోయి, రాజా
మీ అల్లుడు ఉన్నాడే దావీదు, ఈ పాస్టర్ గారు ఉన్నాడు చూసినావా నోబులో, ఎవరైనా అహిమేలేకు. ఈ అహిమేలేకు ఆయనను దగ్గర తీసి ఆయనకు భోజనం పెట్టి, ఇదిగో నిన్ను చంపడానికి కత్తిచ్చిండని చెప్పిండట. ఎవరు చెప్పారు? సౌలు దగ్గర పనిచేస్తే ఆయన పేరు దోయేగు. ఆయన పేరేం పేరు? దోయేగు. ఈ పేర్లు మనకు అర్థం కావు, గుర్తుండవు, కానీ అలా గుర్తుపెట్టుకోండి. ఈ పూటకు పనివాడని గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దోయేగు అనే వ్యక్తి ఏం చెప్పాడు? సౌలు దగ్గరికి వచ్చి, రాజా ఇదిగో నీ అల్లుణ్ణి పలానా పాస్టరు దగ్గరికి తీసి సన్నిధి రొట్టెలిచ్చి గొల్లియాతుని చంపిన ఖడ్గం ఉందే, అది చుట్టి నువ్వు మందిరంలో పెట్టించావు చూసావా, అదే కత్తినిచ్చాడు మళ్ళా నిన్ను చంపడానికి అని చెప్పాడట. ఇప్పుడు సౌలుకుంటాడా? రాజు కదా, ఎవరిని పిలవాలా? దొరను కొట్టలేక ఏమంటారే, చెప్పరే అవ్వా? అయ్యో, సామెతలు కూడా చెప్పరా మీరు? అయ్యో, మాటలు ఉత్తలేవే. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ, అల్లుణ్ణి పట్టుకోలేక, అల్లుని కదా టార్గెట్ ఎవరు నీకు అని పాస్టర్ అలకన చాలా మందికి, అయ్యగారు ఎట్లా మాట్లాడుతాడు మా గురించి ఇట్లా అన్నట్టుగా పిలిచాడు. రాజు పిలిచి, ఏమే పాస్టరు, ఏం సంగతి? ఏమో మా అల్లునితో బాగా కూర్చొని ముచ్చట్లు పెడతానవట, రొట్టెలు పెట్టినావట, ఖడ్గం ఇచ్చినావట, ఏం సంగతి నీ సంగతి అన్నాడు. లేదయ్యా, మీ అల్లుడే కదా. అయ్యో, నీతో అనుకూలంగా ఉన్నాను అనుకున్నాడు. నాతో అనుకూలంగా ఉన్నాడా లేదా నువ్వు చూడకముందు ఎట్లిస్తావు, ఎట్లా పడతానని నీకు అని చెప్పి 85 మంది యాజకులను చంపించాడట. అర్థమవుతుందా మీకు ఈ సందర్భం? 85 మంది పాస్టర్లను ఏం చేశాడు? ఈ దోయేగు పనివాడు దోయేగుతో అన్నాడు, ఎగడమ్మది 21:7 21 చదవండి. ఓకే, ఆయన పేరు దోయేగు. ఇది అది ఒకటి. తర్వాత 21:10 చదవమ్మా. దావీదు సౌలునకు భయపడినందున ఆ దినము లేచి పారిపోయి గాతు రాజైన ఆకీషు నొద్ద అక్కడ ఉన్నాడు కొద్ది రోజులు. ఓకే, సరే, అది కూడా ఓకే, అక్కడ కొద్ది రోజులు ఉన్నాడు. ఇంకెక్కడ ఉంది ఈ మాట అంటే 21:18 18 లేదా? లేదు, ఓకే, 22:18 క్షమించాలి. నీవు నా యాజకుల మీద, ఈ యాజకుల మీద పడుమని చెప్పెను. అప్పుడు ఏదోమీయుడైన దోయేగు యాజకుల మీద పడి ఎఫోదు ధరించుకొని నా 85 ఆ దినమున హతం చేశాను. చూడండి, అపార్థము. ఎలిమెలేకు ఏమనుకున్నాడు? పాస్టర్ గారు ఏమనుకున్నాడు? అహిమలేకు ఏమనుకున్నాడు? అయ్యో, రాజు యొక్క అల్లుడు కదా, దేవుడు ఇతన్ని వాడుకొని ఫిలిస్తీన్లు చంపించాడు కదా, గొల్లియాతును చంపించాడు కదా, అంత గొప్పవాడు ఇక్కడికి వచ్చి అడిగాడు కదా అని మంచితనంతో ఏం చేశాడమ్మా? రొట్టెలు అడిగి తెచ్చాడు. ఖడ్గమేమందున్నా అంటే గొల్లియాతు ఖడ్గం ఇచ్చాడు. అయితే దానికి ప్రభునందు ప్రియులారా, ఈ సౌలు పనివాడు చెప్పిన మాటలను పట్టుకొని, దోయేగు చెప్పిన మాటలను పట్టుకొని ఆ యాజకుని సేవకుని పిలిపించి అతనికి సంబంధించిన 85 మంది పాస్టర్లను సేవకులను చంపేశాడట. హల్లెలూయా. ఇదంతా ఎందుకు జరిగిందంటే అపార్థం. ఒక మాట అర్థం చేసుకోకపోవడమే. అయ్యో, ఈయన అక్కడి నుంచి పారిపోతున్నాడన్న సంగతి, మామ అల్లుడు విరోధంగా ఉన్న సంగతి అహిమేలేకు తెలియదు. కానీ పనివాడు చెప్పిన మాటలను పట్టుకునట సౌలు అసలు గొల్లియాతును చంపిన తర్వాత రాజ్యమే గెలిచే ఫిలిస్తీయులు ఇశ్రాయేలులకు బానిసలు అయిన తర్వాత కత్తితోనేం పని నీకు? సౌలుకు కత్తితోనేం పని? కొన్నిసార్లు దేవుడు కొన్నిటి మీద విజయాలు ఇచ్చినాక కూడా మనం ఏం చేస్తామంటే ఆ పాతవి మన దగ్గర పెట్టుకుంటాం. పాత జీవితం, పాత భక్తి, పాత రోత కదా, ఏదో ప్రభునందు ప్రియులారా. ఈ ఖడ్గము చుట్టి అక్కడ పెట్టాల్సిన పనిలా, ఆ ఖడ్గం ఉన్నదాన్ని బట్టి 85 మంది సేవకులు చంపబడ్డారు.
ఈరోజుకి మాటకి నేను జ్ఞాపకం చేస్తున్నాను తెలుసా? ప్రభునందు ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, అపార్థము నీ జీవితంలో నష్టాన్ని తీసుకొస్తుంది. అపార్థము నీ జీవితంలో నీకు సమాధానం లేకుండా చేస్తుంది, నెమ్మది లేకుండా చేస్తుంది. ఇదిగో ఈ అపార్థమే 85 మంది సేవకులను చంపేటట్లు చేసేది. ఇంకేం జరిగిందో తెలుసా? జీవితకాలం సౌలు కుటుంబీకుల్లో ఎవ్వరు లేకుండా దేవుడు చేశాడండి. సేవకులను చంపించినందుకు సౌలు కుటుంబం తరపున ఒక మెహబోషెత్ కుంటివాడు, సౌలు యొక్క కుమారుడు, ఆయన తప్ప అతడు దావీదుకు స్నేహితుడు గనక దావీదు దగ్గర తీశాడు. కానీ సౌలు యొక్క కుటుంబీకులందరినీ కూడా దేవుడు ఏం చేశాడు? హతం చేశాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, అపార్థము వలన ఎంత నష్టమో, అపార్థము వలన ఎన్ని గొడవలో, అపార్థము వలన సమాధానం లేకపోవడం. ఈ దినం ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ దినం సౌలు ఆ దోయేగు చెప్పిన, పనివాడు చెప్పిన మాటలు పట్టుకొని 75 మంది ఆ కత్తిని ఆ రోజే పడేస్తే ఈ ఆలోచన రాకపోయేదేమో. అర్థమవుతుందా? కొన్ని మన జీవితాల్లో వదిలిపెట్టినాయి. దేవుడు వద్దన్న దాన్ని వదిలేయాలా? వదిలిపెట్టమంటే ఏమన్నట్టమ్మా? ఏమన్నట్టు? కొంచెం ఉంచుకోమన్నట్ట. కొంతమందికి ఇదే అర్థమవుతుంది. ప్రభునందు ప్రియులారా, డాక్టర్లు వద్దు అన్నారు, తినొద్దు అన్నారు, దానికి అర్థం ఏంటి? వద్దు అంటే ఏంటమ్మా అర్థం? పర్యాయ పదాలు ఏమైనా ఉన్నాయా? అయ్యగారు చెప్తాడు వద్దంటే అమ్మో మళ్ళీ అయ్యగారిని అడగొద్దని మరి అట్లా చేస్తున్నాను కదా. ఏం చెప్పినా కట్టే ఉన్నది, నాకే అన్ని రివర్స్ అవుతున్నాయి. నేను వేసిన బాణాలన్నీ హల్లెలూయా. మంచిదే, క్రమం నేర్చుకోవాలి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాటలు చెప్తుందంటే బైబిల్లో ఇది నాన్న ఆ దోయేగు చెప్పిన, పనివాడు చెప్పిన మాటలు బట్టి సౌలు 85 మంది సేవకులను చంపించాడు. అపార్థం వల్ల చంపిస్తే దేవుడు సౌలునే విడిచిపెట్టలే. దేవుడు ప్రభునందు ప్రియులారా, మనం పాపం చేసే అన్ని రోజులు పాపం చేసి పాపం విడిచిపెట్టాం కదా అనుకుంటామట, కానీ పాపం మనల్ని విడిచిపెట్టదట. అర్థమవుతుందా? నేను చెప్పిన మాట అర్థమైందో కాలేదు, మరలా చెప్తాను. ఈరోజు నువ్వు చేసే తప్పు విడిచిపెడతావు కావచ్చు, కానీ నువ్వు చేసిన తప్పట నేను విడిచిపెట్టదట. హల్లెలూయా. అది మాట కావచ్చు, క్రియలు కావచ్చు, ప్రవర్తన కావచ్చు. అమ్మా, నేను గత వారం చెప్పా, మన జీవితము, మన భవిష్యత్ అంతా ఎక్కడుంది అంటే, ఎక్కడుంది మన భవిష్యత్? ఎక్కడుంది? లేదు, మన ఆలోచనలో ఉంది. మన భవిష్యత్ అంతా మన ఆలోచన విధానంలో ఉంది. భవిష్యత్తులో నువ్వేమవుతావో ఎక్కడుంది? మర్చిపోయారా? రాతలు లేవు అని చెప్పాగా. పోయిన వారమా? రాతలు లేవు, గీతలు లేవు, రాసిందేమి లేదు. ఏం రాసినా చెరిపే దేవుడు ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. లోకంలో తల్లిదండ్రులు అన్నారు బెనోని, తల్లి పేరు పెట్టిపోయింది. నీ వల్ల నేను చచ్చిపోతున్నాను రా, దుఃఖపుత్రుడు, వీడు బాగుపడడు. ఎబ్బేజు దుఃఖపుత్రుడే కదా, వీడు బాగుపడడు, నా గోస పుట్టుకొని వీడు అన్నది. తల్లి కన్న తల్లి పిల్లల్ని, పుట్టిన పిల్లలు, పాపం ఎరుగని పిల్లలు పట్టుకొని రాహేలేమో ఏమన్నది? బెనోని అన్నది. బెనోని. ఇక్కడ ఎబ్బేజు యొక్క తల్లి ఏమన్నది? ఎబ్బేజ్ అని పేరు పెట్టేది కదా, దుఃఖపుత్రుడు అని పేరు పెట్టేదట. నువ్వు బాగుపడవురా అన్నారట. కానీ దేవుడు వాళ్ళని జ్ఞాపకం చేసుకున్నట బెన్యామీనును బెంజమిన్ చేశాడు. హల్లెలూయా. బెనోనిని బెంజమిన్ చేశాడు. ఆ బెన్యామీని గోత్రం నుంచే సౌలు రాజు అయింది. హల్లెలూయా, హల్లెలూయా. బెన్యామీన్ ఎవరి కొడుకు? బెన్యామీన్ ఎవరి కొడుకు? యాకోబు కొడుకే. యాకోబుకు 4 భార్యలు కదా. ఎవరి కొడుకు? రాహేలు కొడుకు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, 85 మంది యాజకులను ఎప్పుడైతే చంపాడో అప్పుడు
సౌలు జీవితంలో కూడా తాను చేసిన పాపాన్ని దేవుడు పర్యావసనంగా తన కుటుంబం అంతటిని లేకుండా చేశాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఒకసారట ఒక అత్త కూలికి పోతూ కోడలతో ఏమన్నదట అంటే, వింటున్నారా, నిద్రపోతున్నారా, కోడలతో అన్నదట కూలికి పోతూ, కోడలా అమ్మాయి చికెన్ కూర వండి పెట్టాను, నువ్వు తిని మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టు అని చెప్పేదట. హల్లెలూయా. తిన్న తర్వాత మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టమన్నా. ఈమె వినేది అర్థం కాకపోతే ఏం చేయాలమ్మా, మళ్ళీ అడగాలి. ఇన్నది ఏమిన్నదో తెలుసా, చికెన్ కూరను తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టన్నమాట విన్నది. ఈనట, నువ్వు ఇంత పనికి వస్తావా, నన్ను చికెన్ తినొద్దన్నావు, నువ్వు ఏం చేయమన్నావు, ఫ్రిడ్జ్లో పెట్టమన్నావు అన్న మాట విని ఫ్రిడ్జ్లో పెట్టేసి అన్నం తినకుండా సాయంత్రం కూలికి వచ్చేదాకా, డ్యూటీకి వెళ్ళిన భర్త వచ్చేదాకా తినకుండా ఏడ్చుకుంటూ కూర్చొని, భర్త వచ్చిన తర్వాత ఉన్నవి లేని అన్నీ చెప్పి, మీ అమ్మ నన్ను చికెన్ కూర తినొద్దన్నది. హల్లెలూయా. ఫ్రిడ్జ్లో పెట్టమన్నది ఎందుకు, నీ కొరకే కదా అంటే, నేను వద్దా, నేను లేనా ఇంట్లో, నేను తినొద్దా, నాకు హక్కు లేదా, నేను పుణ్యానికి వచ్చిందా, నేను కట్నం తేలేదా, నాకు మా అవ్వయ్య లేరా, ఎన్ని మాటలు వస్తాయో. హల్లెలూయా. ఇవన్నీ చదివితే ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, చెప్పింది అర్థం కాకపోతే ఏం చేయాలా, అర్థం కాకపోతేనే అపార్థం అవుతుంది. నేను అదే చెప్పాగా. కనుక ప్రభునందు ప్రియులారా, ఈ దిన వాక్యాన్ని బట్టి నేను జ్ఞాపకం చేసేది ఒకటే, ఈ దినం నీకెవరు అపార్థం కాకూడదు, నువ్వెవరిని అపార్థం చేసుకోవద్దు. ఎవరి జీవితాన్ని, ఎవరి బ్రతుకును, నీ భర్తను, నీ భార్యను, నీ కుటుంబాన్ని, మీ అత్తమామలను, ఎవరినైనా కొంతమందికి ప్రతి మాట అపార్థమేనట. ఏది మాట్లాడినా చిత్రమే. అపార్థం అంటే ఏంటి, అట్లా చూడడం. ప్రభునందు ప్రియులారా, పిల్లల మాటలు అపార్థమే, సేవకుల మాటలు అపార్థమే. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఒక అపార్థము వలన ఇప్పుడు ఏం జరిగిందో తెలుసా, ఇదిగో ఆ రాజ్యంలో సేవకులందరినీ చంపించే స్థాయికి దిగజారాడు సౌలు. ఒక మాట, దోయకు చెప్పిన మాటను బట్టి, ఒక పనివాడు చెప్పిన మాటను బట్టి, ఈరోజు ఎవరు నీతో ఏమి మాట్లాడినా, అమ్మా నేను ఒకటి చెప్తున్నా, ఎవరు నీతో ఏది మాట్లాడినా, ఎవరు నీకు ఏమి చెప్పినా ఏం చేయాలో తెలుసా, ఏం చేయాలి ఇప్పుడు నువ్వు, వాక్యాంశం ఏంటి, ఈరోజు ఒకవేళ అపార్థాలు చేసుకొని ఎవరెవరికి దూరం అయ్యావో దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అపార్థం చేసుకొని ఎవరెవరిని పోగొట్టుకున్నావో, ఎవరెవరితో మాట్లాడడం మానేసావో, ఒకవేళ నీ తల్లిదండ్రులకు దూరం అయ్యావా, నీ భార్యకు దూరం అయ్యావా, నీ భర్తకు దూరం అయ్యావా, సంఘానికి దూరం అయ్యావా, సహవాసానికి దూరం అయ్యావా, ఎవరికి దూరం అయ్యావో దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అపార్థం, ఒక చిన్న మాట లేదా ఒక ప్రవర్తన, ఒక ఆలోచన, ఏది నీకు అపార్థంగా మారి ఈరోజు నీ జీవితంలో నెమ్మది లేకుండా చేస్తుందో, ఈరోజు నీ జీవితంలో నెమ్మది లేకుండా చేస్తుందో, ఎవరి మాటలు నీకు అపార్థమయ్యాయో, ఎవరి మాటలు నిన్ను ఇదిగో ఈ స్థాయికి తీసుకొచ్చాయో, బలహీనపరిచాయో, నీ శరీరంలో ఆరోగ్యాన్ని పోగొట్టాయో, ఎవరి మాటలో జ్ఞాపకం చేస్తున్నాను. తల్లు వంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ఇది నా ప్రభునందు ప్రియ సహోదరి